గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన దుగ్గ్యాల ప్రణీత్రావును తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు సస్పెండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీ రవిగుప్తా సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణీత్రావు ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రణీత్రావు ఎస్ఐబీలో డీఎస్పీగా పనిచేశారు. ఎస్ఐబీ ముసుగులో విపక్ష పార్టీ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని ప్రణీత్రావుపై అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొందరు పోలీసు అధికారులపై ఆరోపణలు చేశారు. ప్రణీత్రావు నేతృత్వంలోని టీం గూఢచర్యానికి పాల్పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రణీత్రావు సస్పెన్షన్కు సంబంధించి పోలీస్ శాఖ విచారణ చేస్తుంది. ప్రణీత్రావు హైదరాబాద్ను వీడవద్దని కూడా సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో విపక్ష పార్టీకి చెందిన నేతల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విషయమై ప్రస్తుతం విచారణ చేయనున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ప్రణీత్రావు ఎక్కువ కాలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రభాకర్ రావు జాయిన్ అయ్యాక ప్రణీత్రావు ఇంటెలిజెన్స్ విభాగంలో చేరారని సమాచారం. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి కొందరు పోలీసు అధికారులపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు. బీజేపీ నేతలు కూడా ఈ విషయంపై ఆరోపణలు చేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడంతో గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులపై కాంగ్రెస్ సర్కార్ చర్యల్ని ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రణీత్రావుపై సస్పెన్షన్ వేటు పడింది. గత ప్రభుత్వ హయాంలో ప్రణీత్రావు కేసీఆర్తో సన్నిహితంగా మెలిగారు. కేసీఆర్కు గూఢచారిగా ఆయనపై ఆరోపణలున్నాయి. ఎస్ఐబీ ఆపరేషన్ల పేరుతో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ సూచనల మేరకు ప్రణీత్రావు ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లను ట్యాప్ చేశారని పెద్ద ఎత్తున దుమారం రేగిందే. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆదేశాల మేరకు దుగ్గ్యాల ప్రణీత్రావు నేతృత్వంలో దాదాపు 30 మంది పోలీసులు రాష్ట్ర డీజీపీపై కూడా నిఘా పెట్టారని అన్నారు. చాలా మంది పోలీసు అధికారులు డిపార్ట్మెంట్లో సమస్యల్ని ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం మారటంతో ఆయన్ను ఆ పోస్ట్ నుంచి బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయన డీజీపీ కార్యాలయంలో పనిచేస్తుండగా తాజాగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు.